నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. లింగబంధ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుంట్ల కవిత గారిని మరియు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులను ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా వస్తున్నారు, కొందరు వచ్చారు, కొందరు కూడా ఆన్ ద వేలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది మహిళలు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఈరోజు ఎన్నో ముహూర్తాలు కార్యక్రమాలు ఉన్నా కానీ మన RVLLBS చేస్తున్నటువంటి కార్యక్రమాలను అందరి దృష్టిలో ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తులో ఇంత పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా హాజరవ్వడం జరిగింది. మరియు మా రాష్ట్ర సంఘం తరఫున ప్రతి జిల్లాలో కూడా మండలాల్లో కూడా కమిటీలు వేయడం జరుగుతుంది, వేశారు కూడా, ఇంకా కొన్ని జిల్లాల్లో వేయడం జరుగుతుంది. మా మహిళా విభాగం ఆధ్వర్యంలో కూడా కమిటీలను కూడా మేము వేస్తున్నాం. ఎందుకంటే దీనికి ముందుగా ముఖ్య కారణం ఏంటి అంటే మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుండాలి. సంఘం కూడా మహిళలకు ఎక్కడైనా కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ ప్రతి మహిళకు సంఘం తరఫున వారికి అండగా నిలబడి వాళ్ళకు ఏంటంటే జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లను కానీ ఆర్థికంగా కానీ ఎటువంటి సమస్యలైనా కానీ మా యొక్క సంఘం రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబల్జ సంఘం తీర్చడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర సంఘానికి ప్రత్యేకంగా మా మహిళా విభాగం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవానికి అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వీరశైవ లింగబల్జ సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.